చిన్ని కృష్ణుని చూసి కంసుడు వీడెంత చిన్నవాడు అని హేళన చేశాడు. ఆ చిన్నవాడే కంసుడిని కాటికి పంపేశాడు. రాముణ్ణి చూసి మారీచుడు నరుడేగా అని చిన్న చూపుతో నవ్వాడు. అదే నరుడు మారీచుడిని సముద్రంలో కలిపేశాడు. హనుమంతుడిని చూసి రావణుడు ఈ పిల్లకోతి తోకను తగలబెట్టండి అని చెప్పాడు. కాలుతున్న తోకతో లంకను కాల్చేశాడు హనుమంతుడు. దావీదును చూసి ఈ చిన్న బాలుడా నాతో యుద్ధం చేసేవాడు అని గొలియాతు గొంతు పగిలేలా పగలబడి నవ్వాడు. ఒక్క దెబ్బతో గొలియాతును నేల నాకించాడు దావీదు. అదేవిధంగా ఓటు కూడా చిన్నదే కదా, ఇలా వేస్తే అలా అయిపోతుంది అనుకోకండి ఫ్రెండ్స్. మన తలరాతలు మార్చేది అది ఒక శక్తివంతమైంది. ఈ భూమి మీద ఎక్కడా లేని ఒక గొప్ప ఆయుధం ఓటు. ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు, యావత్ భారతదేశ ప్రజల జీవిత విధానానికి సంబంధించింది ఫ్రెండ్స్. ఈ ఓటు హక్కు మొదటిగా నాయకులకు, ధనవంతులకు, వ్యాపారవేత్తలకు, భూస్వాములకు మాత్రమే ఉండేది. వారిని మాత్రమే ఓటు వేసే అర్హులుగా గుర్తించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రతిపాదనలో ప్రతి పౌరుడు ఓటు హక్కును కలిగి ఉండాలి. తన దేశాన్ని తానే రక్షించుకోవడానికి, ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకోవడానికి తనకు ఓటు అనే ఒక గొప్ప ఆయుధాన్ని ధరించి ఉండాలి అని తన ప్రతిపాదనలో చక్కగా తెలియజేశారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ఒక విధంగా చెప్పాలంటే బిఆర్ అంబేద్కర్ ద్వారానే భారత పౌరులందరికీ లభించిందని చెప్పవచ్చు. కానీ ఇంత గొప్ప ఓటును, ఆ ఓటు యొక్క విలువను తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది దీనిని సక్రమంగా వినియోగించుకోవటం లేదు. తమ ఓటే దేశ ప్రగతికి పునాదులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రస్తుత కాలంలో నోటికిచ్చే విలువ ఓటుకి ఇవ్వటం లేదు. 5 సంవత్సరాల జీవితాన్ని కులానికి, మతానికి, నోటికి తాకట్టు పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఓటు కూడా వేయకుండా ఇంటి వద్దనే నిశ్చలంగా ఉండిపోతున్నారు. ఓటు వేస్తే ఏమవుతుంది, ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఆ ఎండలో ఎవరు తిరుగుతారు, నా ఒక్క ఓటు వల్ల ఏమైపోతుంది, ఏం మారిపోతుంది అని ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతున్నారు. ఇలా ఉండిపోవడం వలన మన దేశం యొక్క అభివృద్ధిని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దయచేసి గమనించండి, ఓటు చాలా గొప్పది, ఓటు చాలా విలువైనది, మన తలరాతలను మార్చేది, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించినది. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని, మనసులో ఉంచుకొని, మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన, అతి పవిత్రమైన, అతి శక్తివంతమైన ఓటును సక్రమంగా వినియోగించుకోవలసిందిగా నా ప్రార్థన.